పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, భూమి ఆకాశములకు సర్వ సృష్టికి సృష్టికర్తమైన తండ్రి, ఈ ఉదయకాలమున ప్రభువా మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ. మరి చక్కని ఆరాధనలో పాల్పొందడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినము ప్రభువా, మరి మీ సన్నిధిలో మేమందరం చేరినట్టుండగా ప్రభువా మమ్మల్ని బలపరచమని, నీ వాక్యం చేత నన్ను మమ్మల్ని అందరినీ బలపరిచి ఉజ్జీవింపచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడితే జీవము, మీరు మాట్లాడితే ఉజ్జీవం ప్రభువా. మీరే నన్ను మమ్మల్ని అందరినీ దర్శించమని మీ ప్రసన్నతను మీ సన్నిధిని ఆహ్వానిస్తూ మమ్మల్ని అందరి మీ అధికారానికి అప్పగించుకుంటూ ఈ సంఘమును ప్రభువా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. యేసు ప్రభు నామంలో హెర్మోన్ సంఘానికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రథమంగా దేవునికి వందనాలు చెల్లిస్తూ, తక్కువ సమయంలో మరి అన్న ప్రకటన గ్రంథము సంబంధించిన ప్రవచనాల గురించి చెబుతూ ఉండగా మధ్యలో నేను ఇంటర్ఫీర్ అయ్యాను. అన్న నేను వస్తున్నానని చెప్పి, నువ్వు ఎప్పుడైనా కానీ వచ్చినప్పుడు నాకు ముందు ఒకసారి చెప్పాలన్నప్పుడు అన్నకు నేను వస్తున్నానని చెప్పినప్పుడు తప్పకుండా వాక్యం పంచుకోమని నాకు అవకాశం ఇచ్చారు. అందుని బట్టి నేను అన్న అంటాను, నాకు అన్న అవుతారు. మరి దైవజనులు, అంతగా అన్నకంటే ముందు ఆయన దైవజనులు, ఎంతో దేవుని చేత అభిషేకించబడి వాడబడుతున్నటువంటి బలమైనటువంటి సేవకులు. మరి ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను ఇచ్చిన అవకాశాన్ని బట్టి. మరి మీ సంఘంలో వాక్య పరిచర్య చేయడానికి నేను ఎంతో సంతోషపడుతుంటాను. మరి సురేష్ అన్న ఉన్నాడు అక్కడ, ఈజ్ నాట్ హియర్. మాస్క్ సో అష్టదిగ్గజము లాంటి సంఘం ఇది. డాక్టర్ గారిని చూస్తే నాకు అడుగు నిండిపోతుంది. నాకు బలమైన విశ్వాసులు కలిగిన ఈ సంఘం ఇది. సో అక్కడ చివరిలో ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక పెద్ద వ్యక్తి కూర్చునేవాడు. ఆ ఓడకు చివర ఏమంటారు, అది రడ్డర్, ఓడ నడిపించే చుక్క ఏసన్న కూర్చునేవాడు. మరి వాళ్ళ కుమారుడు నేను చూస్తున్నప్పుడు ఏసన్న చూసినట్లే ఉంది నాకు, నిన్న చూశాను. మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదించింది. ఆ చిన్న బిడ్డ నిలబడుకుంటే మామూలు పిల్లలు ఏడుస్తారు, జకర్యా చేతిలోకి వచ్చినట్లు ఆ చిన్న బిడ్డ ఎంతో నెమ్మదిగా ఉన్నాడు. రియల్లీ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ బాయ్. నేను గమనిస్తున్నాను, ఈజ్ వెరీ సోబర్, గుండె ధైర్యం కలిగిన వాడు. మరి చిన్న బిడ్డ పెద్ద ఆయనగా చెప్పాలి మీరేం చేస్తారు ఆయన. చాలా సంతోషం. మరి సరోజక్కకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి లైవ్లో చూస్తుంటారేమో, మరి లైవ్లో చూస్తున్న వారందరికీ కూడా యేసు ప్రభు నామములో వస్తూ వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం. యెషయా గ్రంథము. ఆ మధ్యలో అన్నకు చెప్పిన రోజే నేను అనుదిన వాక్య భాగం యెషయా గ్రంథం నేను చదువుతూ ఉన్నాను. యెషయా గ్రంథం చదువుతూ ఉండగా 12వ అధ్యాయం నేను చదవడం జరిగింది. చాలా చిన్న అధ్యాయము, చిన్న వచనాలు, కానీ ఎందుకో దాని మీద నా దృష్టి నిలబడిపోయింది. ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవాను స్తుతించుడి. 12వ అధ్యాయం చిన్నదే, దీంట్లో అంతా ఆ దినమున మీరు ఇలాగందురు. ఏ దినము? ఆ దినమున అంటే అప్పుడు పైకి పోయాను. కొంచెం పైకి పోగానే, అంటే అన్న ముందు నేను మరి ఆయన లోతైన జ్ఞానం ఎక్కువ అయితే నేను ప్రయత్నం చేశాను ఎందుకు ఈ మాట జరిగిందన్నప్పుడు 16వ అధ్యాయం 11వ అధ్యాయం 16వ వచనం పైన మనం గమనిస్తే, కావున ఐగుప్తు నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగి ఉన్నట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు. అంటే ఏది ఇది సెకండ్ ఎగ్జైల్, రెండవసారి మనం ఇంకోసారి గమనిస్తే
రెండవసారైన మాట అంటే ప్రభు ఐగుప్తులోంచి విడిపించినట్టు 11వ అధ్యాయంలోనే 11వ చివరి మాట చూడండి. హమాతులో నుండి సముద్ర ద్వీపంలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాపును. నేను ఇంకా లోపలికి వెళ్ళాను, ఏం చెప్తున్నాడు ఈయన అసలు, ఏంటి సంగతి అంటే మనకంతా, నాకైతే ఐగుప్తు గురించి బాగా తెలుసు. ఐగుప్తు దాస్యం, ఐగుప్తులో ఎంతో శ్రమ పడినారు, ఎంతో వేదన పడినారు. అయితే తన సేవకుడిని పంపి అద్భుతమైన రీతిగా ఆరిన నేల మీద నడిపించుకొని తీసుకొచ్చాడు. మరి ఇంకో మారేంటి, రెండో మారేంది బయటికి తీసుకురావటం, ఇది నాకు ఆలోచన. ఒకసారి దేవుడు విడిపించినాడు, ఒకసారి దేవుడు భయంకరమైన దాసత్వం నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత నేను వెళ్ళడం మొదలుపెట్టాను. వెనకాల నాకు ఆలోచన చేయడానికి నాకు తగిలిన సబ్జెక్ట్ ఏంటంటే అష్యూర్. మరి బహుశా మీకు ఎంతమంది దాన్ని స్టడీ చేశారేమో, కానీ నేను అష్యూర్ గురించి స్టడీ చేయటం మొదలుపెట్టాను. అష్యూరియన్స్, అష్యూరు రాజులు, ద క్రూయల్ గవర్నమెంట్, భయంకరమైనటువంటి విధానంలో వాళ్ళు యుద్ధం చేసేటువంటి వారు. దే ఆర్ వెరీ హైలీ స్కిల్డ్, టాలెంటెడ్ అండ్ వెరీ క్రూయల్ వారియర్స్. భయంకరమైనటువంటి యుద్ధములో బాధించేటువంటి వారు అష్షూరు రాజులు. మామూలుగా భయంకరులు. అసలు మీరు తర్వాత యూట్యూబ్లో కూడా వెరిఫై చేసుకోండి, వాళ్ళ గురించి వాళ్ళ చాలా హైట్ నాలెడ్జ్ యూజ్ చేసేవాళ్ళు. అన్ని రకాలుగా ఉంది, కానీ వారు యుద్ధం చేస్తే మాత్రం చాలా భయంకరమైన యుద్ధం చేస్తారు. వారు ఎవరినైతే పట్టుకుంటారో వాళ్ళని భయంకరమైన కఠినమైన శ్రమలకు గురి చేస్తారు. నేను ఇంకా లోతుగా వెళ్ళాను, ఏంటి అష్షూరు గురించి నేను ఎప్పుడు ఆలోచన చేయలేదని ఎన్నోసార్లు చదివినాను. ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నా, కానీ అష్షూరు గురించి నేనైతే ఎక్కువ స్టడీ చేయలే. కానీ ఇది ఒక మంచి అవకాశం అనిపించింది. దెన్ ఐ స్టార్టెడ్. నేను ఒకసారి చూసినప్పుడు 17వ అధ్యాయంలోకి వెళ్దాం ఈరోజు. నౌ విల్ సెయిల్ ఇన్ టు 7th చాప్టర్ ఆఫ్ 2 కింగ్స్. ఇక్కడ మనం చూద్దాము ఈ అష్షూరు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది. ఈ అష్షూరీల నుంచి రెండవ మారు దేవుడు బయటికి తీసుకురావడానికి కారణం ఏంటి, ఏం జరిగింది అక్కడ. ఒకసారి భయంకరమైన శ్రమలో నుంచి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. మరి వీళ్ళెవరు మధ్యలో, ఇది ఎందుకు జరిగింది, మరి ఒక్కసారి ఇంటికి అవసరం వచ్చింది అని ఆలోచన చేస్తుండగా నేను 17వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం చదువుతుండగా నాకు అర్థమవుతూ వస్తూ ఉంది. పరిస్థితి ఏంటంటే, మొదటి అధ్యాయం నుంచి మనం చూసుకుంటూ వెళ్దాం. 12కి నేను క్లోజ్ చేస్తున్నా. 12. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12 సంవత్సరమందు ఏలా కుమారుడు హోషే షోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలారంభించి 9 సంవత్సరం అతడు తన పూర్వీకులను ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించను. దేవుడు అవకాశం ఇచ్చినాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే అవకాశము. అయితే తిరిగి చెడుతనాన్ని అలవాటు చేసుకుంటున్నాడు. తిరిగి చెడుతనం అలవాటు చేసుకుంటున్నాడు. ఎంతగా అలవాటు చేసుకుంటున్నాడంటే దేవునికి, ఇంకా మనం ముందుకెళ్తే దేవునికి కోపం వస్తూ ఉంది. దేవునికి కోపం వస్తూ ఉంది. 6వ వచనంలో చూస్తే హోషే ఏలుబడిలో 9వ సంవత్సరం అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయాను. దేవుడు రేపాడు అష్షూరీయులను, దేవుడు రేపాడు. వారు నార్దర్న్ ఇజ్రాయెల్ సమరియా నుంచి అటువైపు వాళ్ళు ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. ఈ అష్షూరీయులు భయంకరమైన యుద్ధం చేయడానికి ప్రేరేపణ కలిగింది. ఆ మాటలు కూడా మనం బైబిల్లో చూస్తాం. దేవుని చేత వాళ్ళు అనుకుంటున్నారు యెహోవా చేతనే మేము ప్రేరేపించడం, తెలియదా మీకు అనే మాట కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం ఇంకా ముందుకెళ్దాం. 7వ వచనంలో చూస్తే, ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు ఆడొక్కసారి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తిరిగి ఏం చేస్తున్నారు ఇక్కడ, ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపినారు. 9వ వచనంలో, మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు. 11వ వచనంలో, చెడుతనము తమ ఎదుట నిలవకుండా, అప్పుడు దేవుడు చూడండి దేవుని కోపము, తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడక చొప్పున ఉన్నత స్థలముల్లో ధూపం వేయించు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపం పుట్టించి చేయకూడదని వేటిని యెహోవా తమకు ఆజ్ఞాపించినో వాటిని చేసి
పూజించుచుండ్రి. ఈ యెషయా గ్రంథంలో ఈ మాటలు అష్షూరు రాజు గురించి ఉన్నాయి. తర్వాత ఈ మోయాబు, ఈ పైన ఈ అధ్యాయంలో మనం చూస్తే 11 అధ్యాయంలో కూడా ఈ మోయాబు, మిథ్యాను వీళ్ళందరి గురించి ఒక్కొక్క దేవోక్తులు ఉన్నాయి యెషయా గ్రంథంలో. ఒక్కొక్కరి గురించి పలుకుతూ ఉన్నారనమాట. అయితే దేవుడు రేపాడు శత్రువులను. ఎందుకు లేపాడు అంటే తన జనులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు తిరిగి తప్పిపోతూ ఉన్నారు హృదయంలో. అది ఎందుకు చేసుకుంటారో మరి, తిరిగి విగ్రహాల వైపు, తిరిగి అన్య దేవతల వైపు వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎందుకు దేవుడు వెక్కసం అయిపోయినాడో వారికి, ఎందుకు దేవుడు అంటే వారికి చులకన అయిపోయినాడా అని అనిపిస్తుంది. అన్నీ అనుభవించిన వట్టి నేల మీద నడిచినటువంటి ఇశ్రాయేలీలు తిరిగి అటు వెళ్ళిపోవడానికి కారణం ఒకటే అనిపించింది, మానవ హృదయం అనిపించింది. కేవలం మానవ హృదయం. ఎంత మోసకరమైంది అది. ఇంకా మనం ముందుకెళ్తే 16వ వచనంలో, వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములు 2 దూడలు, మళ్ళీ వాళ్ళు ఆహారం ఒకటి చేస్తే వీళ్ళు 2 చేసుకుని, ఇది చూడండి డబల్. ఎందుకంత ఆశ? దూడలంటే ఎందుకంత ఆశ? ఎంత భయంకరంగా వాళ్ళు తిరిగి వాటి వైపు మనసు పెట్టుకున్నారు. 2 దూడలను చేసి దేవతా స్తంభము నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి, ఆకాశం సైతాన్ ఉంటుంది అక్కడ. ఆకాశ సమూహాన్ని మొక్కడం ఏంటి? సూర్యచంద్ర నక్షత్రాల వైపు చూసి వాటి వైపు కనులెత్తి చూడడం ఏంటి? ఎంత దేవునికి హృదయ క్షోభ పెట్టారు. దేవునికి ఎంత క్షోభ పెట్టారు. పరలోకం నుంచి ఆయన వారిని చూసుకుంటూ వారికి కావాల్సిన ఆహారం ఇచ్చి, మన్నాని ఇచ్చి, వారికి కావాల్సిందంతా వారి చెప్పులు అరిగిపోకుండా, వారి బట్టలు మాయకుండా, చిరిగిపోకుండా ఎంత కాపాడి భద్రపరిస్తే వారు తిరిగి దూడల వైపు పోవడం మనస్సు ఎంత భయంకరమైనది. కాబట్టి 17వ వచనంలో, మరియు తమ కుమారులను అగ్నిగుండము దాటించి శకునమును చిల్లంగితనం వాడుకు చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తామే అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి. చూడండి 18వ వచనం కూడా, కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారందరి యందు బహుగా కోపించి తన సముఖము నుండి వారిని వెళ్ళగొట్టెను. యూదా గోత్రము కాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విడిచిపెట్టిన వారై ఇశ్రాయేలు చేసుకున్న కట్టడలను అనుసరించిరి. యూదారాజులు వేరే, ఇశ్రాయేలు అంతో ఇంత మంచోళ్ళు, గుడిలో మెల్లమేలన్నట్లు యూదారాజులు కొంచెం మేలు, యెహోషువ ఇట్లా కొంతమంది ఉన్నారు మంచోళ్ళు. కానీ వాళ్ళు కూడా లాస్ట్ తప్పిపోతున్నారు. ఆశ అందరూ మెల్లగా తప్పిపోతున్నారు. ఇశ్రాయేలు వాళ్ళు పోయి వాళ్ళు అనుసరిస్తాను, తిరిగి వారిని. యెహోషాపాతు అయితే ఇశ్రాయేలు వారి చర్యలను అనుసరించలేదన్న మాటలు మనం చూస్తాం దినవృత్తాంతాలు 17వ అధ్యాయంలో. అయితే ఇక్కడ మెల్లగా వీళ్ళ వైపుకు వచ్చేసారు. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దేవుని ప్రజలుగా ఉండి దేవుని వ్యక్తిగతంగా అనుభవం చేసినటువంటి వారు ఇట్స్ వెరీ డేంజరస్. దేవుని తెలుసుకొని కూడా అటువంటి విషయాల వైపు వాళ్ళు తిరగటం. అంతటా 20వ వచనం, అంతటా యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారినందరినీ విసర్జించి, ఇంకా చూడండి ఆయన వెక్కసం అయిపోయింది. విసర్జించి ఏం చేశాడంట? వారిని శ్రమ పెట్టి దోపుడుగాళ్ళ చేతికి అప్పగించి వారిని తమ సముఖం నుండి వెళ్ళగొట్టారు. దీనికంటే ముందు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ వెళ్ళగొట్టడానికంటే ముందు ఇదే 17వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించుడని సెలవిచ్చి పలికించినాను. వారు వెళ్ళలేదు. ఎందుకు ఇంత పలికించాడు? ఊరికైతే దేవుడు ఎప్పుడే కానీ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏది ఇచ్చాడు? ఆదామవ్వలకు కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరు తినుదినమున మీరు పోండి అని చెప్పే, అది అనవసరంగా చెట్టును ఒకటి పెట్టేసి ఏమైనా చేసుకోండి, మీరు తిన్న తర్వాత నువ్వు చేసిన తప్పని చెప్పాను. దేవుడు హీ డస్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ఫర్మేషన్. రేపు నరకం కూడా విత్ ఇన్ఫర్మేషనే. రేపు నరకం ఉంది, రేపు శిక్ష ఉన్నది, రేపు అగ్నిగుండం ఉన్నది. ప్రభువును తృణీకరించిన వారందరూ కూడా అగ్నిగుండంలో పాలు పొందుదరనే మాట ఉన్నది. దేవుడు హీ డస్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ఫర్మేషన్, విత్ లాంగ్ పేషెన్స్. ఆయన దీర్ఘశాంతుడుగా
పేతురు పత్రికలో ఉంది, అందరూ అంతటా మారు మనస్సు పొందవలనని దేవుడు దీర్ఘశాంతం కనపరుస్తున్నాడు. ది లార్డ్ ఈజ్ నాట్ స్లాక్ కన్సర్నింగ్ హిస్ ప్రామిసెస్. ఆయన వాగ్దానాల గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ అందరూ అంతటా మనకు కొంతమంది నో, అందరూ గాడ్ వాంట్స్. ఇప్పుడు 700 కోట్ల మంది ఉన్నారు భూమి మీద, ప్రతి ఒక్కరూ పరలోకానికి పోవాలి. యేసు ప్రభు ఒక తెగకు కానీ, ఒక గ్రూపుకి కానీ, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి కాదు. యేసు సర్వలోక పాపాన్ని మోసుకుని పోయినటువంటి దేవునికి ప్రతి ఒక్కరు హూ రిసీవ్స్ హిమ్. నేను మాట్లాడుతూ ప్రతిసారి అంటాను, ప్రభువుని అంగీకరించకపోతే దేవుని దగ్గర 2 బుక్కులు ఉంటాయి. ఒకటి జీవగ్రంథం, తర్వాత అన్నతో అడిగి తెలుసుకుంటాను. నేను కూడా జీవగ్రంథం అనే మాట ఉన్నది 20వ అధ్యాయం ప్రకటనలో చివరిలో, ఎవని పేరైనాను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల అగ్నిగుండంలో పాల్గొంది. 21వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట ఉంది, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. నేను దానికి ఒక పేరు పెట్టుకున్నా, యేసుప్రభుకు పర్సనల్ డైరీ ఉంది అన్నాడు. గొర్రెపిల్లకు జీవగ్రంథం అంటే ఎవరెవరైతే సెలవు దగ్గరికి వచ్చారో, తన దగ్గరికి వచ్చినారో ఆయన రాసి పెట్టుకుంటాడు. ఫలానా రోజు ఫలానా సమయంలో నా దగ్గరికి వచ్చి నన్ను రక్షకునిగా అంగీకరించినాడు. గొర్రెపిల్ల జీవగ్రంథం ఆయనది కూడా సపరేట్గా ఉంటుంది, మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన కూడా పర్సనల్ డైరీ. మనకైనా జీవగ్రంథం, తండ్రి అయిన దేవుని దగ్గర ఒక జీవగ్రంథం ఉంటుంది. అక్కడ మాట ఎందుకుందో మరి, 2 గొర్రెపిల్లని పెట్టచ్చు కదా, ఎందుకో మరి ట్రాన్స్లేషన్లో ఎలాగుందో కానీ యేసు ప్రభు దగ్గర ఒక పర్సనల్ డైరీ ఉంటుంది, అందులో నీ పేరు ఉండాలి. మన పేరు ఉన్నప్పుడు పరలోకంలో మనం ధైర్యంగా అలాగే చర్చిలో కూర్చున్నాం కదా, 1 సంవత్సరం నుంచి నేను చర్చిలో కూర్చోడానికి పరలోకాన్ని పోతానని మనకు తీసుకొని పోరు ఎవరు. యేసు ప్రభు ఆ రోజు మనకు అప్రూవల్ ఎదురుగా కూర్చొని హీ విల్ రిసీవ్ అస్, భలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు. అటువంటి ధన్యత మనం పొందుకోవాలని యేసు ప్రభువును తండ్రిని దేవుడైన మనకు పంపించాడు. ఎంతోమంది సేవకులను పంపించినా కానీ వీళ్ళు వినలేదు. ఇశ్రాయేలీయులు తిరిగి అటే పోతున్నారు. ఇంకా చూద్దాం ఎందుకు అశ్షూరులు రేపినారు. వేరే వాళ్ళని రేపచ్చు కదా, అశ్షూరులు భయంకరులు. ఆ మధ్యలో ఎంత వాళ్ళ గురించి నేను కొంచెం హిస్టరీ చదవడం మొదలుపెట్టాను. ఏంది అశ్షూరు సంగతి అని నేను చూస్తే, ఈ అశ్షూరీయులు తర్వాత జనరేషన్ దాటి చెదిరిపోయినారంట. నార్దర్న్ యూరప్ అటువైపు అంతా వచ్చి జర్మనీలో కూడా వాళ్ళ సంతతి వాళ్ళు ఉన్నారంట. నాకు అప్పుడు అనిపించింది హిట్లర్ మామూలుడు కాదు అనిపించింది. ఎంతమందిని యూదులను చంపాడండి హిట్లర్లో. నాకు తెలిసి ఈరోజు ఆయన బ్లడ్ గ్రూప్ దొరికితే కొంచెం జీన్స్ ఉంటాయేమో ఈ అశ్షూరియన్లకు సంబంధించినది. అశ్షూరియన్స్ ఆర్ వెరీ టెరిబుల్. ద టిరానీ అంటారు, ద క్రూయల్ గవర్నమెంట్ ఆఫ్ కింగ్ అశ్షూరియన్స్. అశ్షూరు రాజులవి భయంకరమైనటువంటి రాజ్య పరిపాలన వాళ్ళది. 23వ వచనం చూద్దాం. ఆయన వెళ్ళగొట్టిన తర్వాత మనం చూద్దాం, విల్ గో ఫార్వర్డ్. ఇంకా ఏం చేశారు 22 నుంచి చూద్దాం. ఇశ్రాయేలు వారు యరొబాము చేసిన పాపములో దేనిని విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరు కనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖంలో వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశంలో నుండి అశ్షూరు దేశంలోనికి చెరగొని పోబడిని నేటి వరకు, అంటే ఈ పుస్తకం రాసే వరకు అక్కడే ఉన్నారంట. ఇప్పుడు చూడండి మరి 12వ అధ్యాయంలో 16వ వచనం చివరిలో ఏముంది, అశ్షూరు నుండి వచ్చు నా ప్రజల శేషమునకు రాజమార్గం ఉండును. పంపించేశాడు దేవుడు. ఆయన కృపగలవాడండి. అందుకే 12వ అధ్యాయం రాయించాడేమో. తర్వాత కూడా రిడెంప్షన్ వచ్చింది, అది కూడా నేను చెప్తాను. దేవుని కోపం వచ్చింది, పంపించేశాడు. నా మాట వినరు కదా, నా ఆజ్ఞలు మీరు పాటించారు కదా, నేనంటే మీకంతా చులకనైందా, సరే మీకు తెలుస్తుంది సమస్య అని చెప్పి అశ్షూరు చేతి భయంకరమైనటువంటి వారి చేతికి అప్పగించినప్పుడు దేవుడు వారిని వదిలిపెట్టలేదు, అప్పగించాడు. శ్రమకు కష్టానికి అప్పగించాడు. నవ్వు వస్తుంది అసలు నిజంగా చూస్తే, హౌ టెర్రిబుల్ గాడ్ ఈజ్. ఒక అబ్బాయి అంటున్నాడు, నాయుడు అని, హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. ఆ అబ్బాయితో నేను మాట్లాడుతున్నా. ఆ ఇంటివారు ఈ అబ్బాయిని ప్రభువుని నమ్ముకున్న దాన్ని బట్టి ఆ అబ్బాయిని శ్రమ పెట్టారు. ఆ అబ్బాయిని ప్రభువులోకి తీసుకొచ్చిన ఒక టీచర్ అమ్మ అంటే ఆమెను కూడా రోడ్డు మీద దూషించారు, చాలా కష్టపెట్టారు వారిని. ఆ తర్వాత వారి అనుభవంలో కొన్ని అనుభవించారు వాళ్ళు. ఆ అబ్బాయి ఆ అనుభవాలు నాతో చెప్తూ, అన్న
దేవుడు ఫ్యాక్షనిస్ట్ అన్నా అంటున్నాను. ఫ్యాక్షనిస్ట్ కూడా పనికిరాడు దేవుని ముందర అంటున్నాడు. ఆ ఇంటిలో ఎవరికి పెండ్లి కాలేదు, వారికి పంట పొలాలు కూడా సరిగా పండలేదు. తర్వాత అది అక్కగారులకి మ్యారేజ్ కాలేదు, వాళ్ళ అన్నకు మ్యారేజ్, ఈ అబ్బాయికి కూడా మ్యారేజ్ కాలేదు. మీరు చూడండి దేవుని కోపం ఎలా ఉందో. ఎంత చేశాడంటే 26:4 నుంచి మనం వెళ్దాం, విల్ సెయిల్ ఫర్దర్. అష్షూరు రాజు బబులోను, కుతా అథవా హమాతు పేరు దేశంలోని జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో, షోమ్రోను పెట్టాడు. కొంతకాలం మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ పట్టణంలో కాపురం చేసిరి. అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక, ఎప్పుడన్నా గమనించినారా మీరు? దేవుడు ఏం చేశాడంట? సింహాలను పంపించాడంట. దేవుడు సింహాలు దేవుని మాట వింటాయి. ఎక్కడ విన్నాయి? దానియేలు గుహలో ఆ రోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాయి. దానియేలు వచ్చేసరికి తిందాం అనుకున్నా కానీ ఆ సెలవు లేదు. ఎంత కష్టం దానిలకు. మరి ఆకలి వేయలేదేమో ఆ రోజు, దేవుడు హాలిడే పెట్టాడు వాటికి. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? సింహాలు పంపించి అక్కడ కూడా మాట చెరపట్టినాడు. సరే, అక్కడ పోయి కూడా వాళ్ళ మాట వినుకోకుండా యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక సింహం. ఈ సంగతి రాజుకు తెలిసింది, సింహాల సంగతి. స్టోరీ లాగుంది అసలు. ఎంత బాగా దేవుడు నిజంగా నడిపించాడు వాళ్ళని. చూడండి 26వ వచనం, వారిలో కొందరిని ఆ సింహాలు చంపినాయన్నమాట. 26వ వచనంలో తమరు రాజుతో చెప్తున్నారు, తమరు పట్టుకుని షోమ్రోను పట్టణంలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆ దేవుడు ఆయన సింహములను పంపించను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు పోయి రాజుతో చెప్తున్నారు. రాజు షాక్ అవుతున్నాడు, ఇదేంది సింహాలు వచ్చి, నేను వాళ్ళని జాగ్రత్తగా పెడితే ఆడొచ్చి వాళ్ళని చంపుతున్నాయి. దేవుని కోపం ఒకసారి వచ్చిందంటే సముద్రం అగాధంలో ఉన్నా కానీ ఆయన ఎరుగుతాడు, నువ్వు ఎక్కడున్నావని. షోమ్రోను పట్టణంలో ఏదో మంచి లాక్ ప్రకారం ఉందో ఏమో అని తెలియదు, కానీ ఆ పట్టణంలో కొంచెం జాగ్రత్తగా ఉంచాడు. పట్టణం అంటే కొంచెం సిటీలాగా అనుకుందాం, కానీ అక్కడ కూడా సింహాలు పోయినాయి, అది చంపేసినాయి. అంటే ఆయన కోపం వచ్చేస్తూ ఉంది. అప్పుడు ఏం చేసినాడు అష్షూరు రాజు? ఒక ఎవాంజలిస్ట్ అయిపోయినాడు అష్షూరు రాజు. చూడండి ఆయన ఏం చేసినాడు. 27వ వచనంలో అష్షూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకుల్లో ఒకరిని నచ్చటి పంపించాడు, ఒక ఎవాంజలిస్ట్ని పంపించాడు, అక్కడికి ఒక సువార్తికుని పంపించాడు. ఏమంటున్నాడు ఆయన? మీరు తోడుకొని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురం ఉండి ఒక మిషనరీ లాగా, ఈ యాజకుడు పోయి ఆ మిషనరీ లాగా అక్కడ ఉండి ఆ దేశపు దేవుని మర్యాద వారికి, అంటే యెహోవాని గురించి వాళ్ళు చెప్పమని పంపిస్తాను. ఒక ఎవాంజలిస్ట్ని పంపించాడు అక్కడికి పోయి, అక్కడ ఉండు నాయన మిషనరీ లాగా కొంచెం ఉండి వాళ్ళు చెప్పు, ఊరికి సింహాలు వచ్చి తింటున్నాయి వాళ్ళని, జాగ్రత్తగా ఉండడని అష్షూరు రాజు పంపిస్తున్నాడు. అష్షూరు రాజు భయంకరమైన విగ్రహారాధకుడు, బొమ్మలు పూజించేటువంటి వాళ్ళు, ఆయన పంపిస్తున్నాడు. వాళ్ళది అనవసరంగా చచ్చిపోతున్నారు వీళ్ళని. చూడండి మరి, ఇంకా చూడండి అసలు. 28వ వచనం, కాగా షోమ్రోను నుంచి వారు పట్టుకొని వచ్చిన యాజకుల్లో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి, చివరిలో ఏముంది? గాని మిషనరీ వచ్చినా కానీ ఏమైందంట? ఏం చేసినారంట? కొందరు తమ సొంత దేవతలను పెట్టుకున్నారు, మళ్ళీ పర్సులో పెట్టుకున్నారు, జిప్ బ్యాగ్లో పెద్దది పెట్టేసుకొని లోపల పెట్టేసుకొని బాక్సులో. ఉన్నత స్థలములు మందిరంలో వాటి ఉంచి వచ్చిరి. మరియు వారు తమ పురములలో తమకు దేవతలను ఎందుకు ఇలాగ చేస్తూ ఉన్నారు? ఎంత కఠినమవుతా ఉంది వాళ్ళ మనస్సు. సింహంలో వచ్చి చంపినాయి. ఒక అన్యదేశపు రాజు, ఒక మిషనరీ లాగా, ఒక అరే మీ యాజకుల్లోనే పెట్టుకోండి, మా వాళ్ళు కాదు, మీ యాజకులను పెట్టుకొని మీ దగ్గర కాపురం ఉండి దేవుని భయభక్తులు నేర్పిస్తామంటే కూడా ఎక్కడికి? హృదయం ఎంత మోసకరమైంది, హృదయం ఎంత మోసకరమైంది. ఇంకా పైన అవన్నీ దేవతల పేర్లు ఉన్నాయి. అవన్నీ 33వ వచనంలోకి వెళ్దాం. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యుల్లో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షాన ఉన్నత స్థలంలో కట్టబడిన మందిరముల యందు వాళ్ళు అర్పించుచుండిరి. 31 చివరిలో కూడా దేవతలకు అగ్నిగుండమందు దహించుచూ వచ్చిరి. పిల్లలను కాలుస్తూ వచ్చినారు.
సాటన్ ఈజ్ ఆల్వేస్ అగెయిన్స్ట్ బిలీవర్స్. వాళ్ళని ఎట్లా నాశనం చేద్దామా, ఎట్లా వాళ్ళని ఆయనతోనే, ఎవరైతే సృష్టించినాడో ఆయనతోనే ఇబ్బంది పెడదామా అని సాతాను. 24వ వచనంలో కూడా మనం వెళ్దాం. నేటి వరకు తమ పూర్వ మర్యాద ప్రకారం వారు చేస్తున్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక, అంటే ఇంకా మనసు సిద్ధం చేసుకోలేదు. ఆ దేశపు వాళ్ళతో ఆయా జనుల మర్యాద చొప్పున వారితో నిబంధన చేసి ఇతర దేవతలకు భయపడకయు, వాటికి నమస్కరింపకయు, పూజ చేయకయు, బలు అర్పంకయు మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను మాత్రమే నమస్కారం చేసి బలులు అర్పింపవలని ఇశ్రాయేలును పేరబట్టిన యాకోబు సంతతి వారు సెలవిచ్చిన దేవుని సేవింపకయు. ఇంత సమాచారం ఇచ్చి దేవుడు వాళ్ళని భద్రపరిస్తే ఆయన సేవించలేదు. ముందుకెళ్తే 40 వచ్చి ఇంకా చాలా. వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పునే జరిగించుచు వచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గల వారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచు వచ్చిరి. మొన్న రీసెంట్గా ఒక అబ్బాయిని నేను హైదరాబాద్లో కలిశాను. అతను నాకు నేను మెంటర్గా ఉండాలని ఆ అబ్బాయిని నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అతనితో మాట్లాడుతూ హోటల్కి తీసుకుని వెళ్ళాను. హోటల్లో కూర్చొని మాట్లాడుతున్నాను. గోపి అతన్ని, నేను అతను హిందూ అనుకున్నాను. తర్వాత చూస్తే అతను క్రైస్తవుడే, క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాడు. అతను మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాను. దేవుని గురించి చెప్పినప్పుడు, రక్షణ గురించి చెప్పినప్పుడు అతను, నేను మారాలని చాలాసార్లు అనుకున్నాను సార్, నేను మారలేను, నేను మారాలనుకున్నాను, నేను మారడం లేదు, నేను మారలేను సార్ అని. సరే నువ్వు మారలేవు అన్నా, నీ సొంత శక్తితో నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు మారలేవు, నీ వల్ల కాదు. నువ్వు మారాలనుకుంటావు, నీ వల్ల కాదు. అయితే ఒక్క అవకాశం ఉంది, నువ్వు నిజంగా మారాలనుకున్నావా అని అడిగాను. నిజంగా మారాలని ఉంది సార్. నువ్వు నిజంగా మారాలనుకుంటే నువ్వు ప్రార్థన చేయాలన్నా. వెంటనే చేస్తాను సార్ అన్నాడు. హోటల్లో కూర్చొని ఉన్నాం టేబుల్ మీద. ఎక్కడ చేపిస్తాడో అనుకుంటున్నాడు ఆయన, మోకాళ్ళ మొంగమంటాడో అనుకుంటున్నాడు ఏమో. నేను అట్లాగే కూర్చున్నాను. నువ్వు ఎక్కడ మోకాళ్ళ వంగే పని లేదు, నువ్వు ఇక్కడే ఉండి ప్రభువుని క్షమాపణ అడిగి నన్ను మార్చు, నా పాపాన్ని క్షమించి నువ్వు అడగగలవా, అడుగుతావా అంటే చేస్తాను సార్ అన్నాడు. ఆ బిడ్డ హృదయంలో ఆలోచన ఉంది, మారాలనే ఆశ ఉంది. నీ హృదయంలో మారాలని ఆశ ఉంటే తప్పకుండా దేవుడు అనుమతిస్తాడు, నీకు ఒక అవకాశం ఇస్తాడు. వెంటనే ఆ వ్యక్తి ఆ టేబుల్ దగ్గరనే ప్రార్థన చేశాడు. నేను 4 మాటలు చెప్తే అతడు 10-20 మాటలు చెప్తా ఉన్నాడు ప్రార్థనలు. హృదయంలోంచి ఆ బిడ్డకు ప్రార్థన వస్తూ ఉంది. ఆ యవనస్తునికి, నన్ను క్షమించు, నా జీవితం మారాలి అని ఆ బిడ్డ ఎంతో అడిగి, ఆమె నన్ను కళ్ళు తెరవగానే ఆ బిడ్డ కళ్ళలోంచి నేను నీళ్లు చూస్తూ ఉన్నాను. నేను హిస్ ఐస్ వర్ మాచ్, నాకు చాలా అనిపించింది. ఆ బిడ్డలో ఆ ప్రార్థన వచ్చింది. తర్వాత ఒక ఈవినింగ్ మీటింగ్ బైబిల్ స్టడీకి వెళ్తే నేను కొద్దిగా ఆలస్యమైంది రావడానికి. ఆవిడ నాకంటే ముందు వచ్చి కూర్చున్నాడు అక్కడ. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత, సార్ మీరు ముందెందుకు రాలేదు, టైం అంతా తగ్గిపోయింది కదా అని అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అబ్బాయి. దేవుడు ఒక్కసారి టచ్ చేస్తే, దేవుడు ఒక్కసారి హృదయంలో కార్యం జరిగిస్తే ప్రభు పైన తప్పకుండా ఆశ మొదలవుతుంది. మన సొంతంగా మనం ఎప్పుడు మారలేము. వీరు కూడా అంతే, దేవుడి వైపు తిరగాలని అనుకుంటున్నారు కానీ తప్పిపోతూనే ఉన్నారు. ఐగుప్తులో కూడా తప్పిపోయినారు, ఇక్కడ కూడా తప్పిపోతూ ఉన్నారు. మనం ఇంకా 2 వచనాలు చూపించి నేను ముందుకెళ్తాను అసలైన థీమ్లోకి. ఈ అషూర్ రాజులు వాళ్ళకి ఎంత గర్వం వచ్చేసిందంటే, మీ వల్ల నాకు ఇచ్చాడు మీ దేవుడు. చూడండి 18వ వచనం 25వ వచనంలో, 18వ అధ్యాయం 25వ వచనం, 2 రాజుల్లోనే, యెహోవా సెలవునందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చి తినా. గర్వం పెరిగిపోయింది. నీ ప్రజలు మేము కొడతాం అని వాళ్ళు ఎంత గర్విష్ఠులు అయిపోయారంటే అషూర్ రాజులు. ఈ మోయాబు, మిద్యాను, ఈ ఆయా ప్రాంతాలు ఇంకా ఎక్కువ పేర్లు నేను గమనించలేదు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఇశ్రాయేలు యూదా ప్రజలను కష్టపెట్టారు, వారిని శ్రమ పెట్టారు భయంకరంగా. వాళ్ళకు తెలుసు మీ దేవుడే మాకు అప్పగించాడు మిమ్మల్ని
ఆయన సెలవు లేకుండా మేము వచ్చామనుకుంటున్నావా అని అంటే గర్వపు మాటలు మాట్లాడారు. మీరు చూస్తే నేను తర్వాత గమనిస్తా అంటే ఈ రాజులు, ఈ యెషయా గ్రంథంలో ఉన్న మాటలు, దినవృత్తాల మాటలు అన్నీ కూడా అంచెలంచెలుగా అన్నీ ఒకటే సబ్జెక్ట్ మీద ఉన్నాయి. అష్షూరు రాజుల గురించి మనము విన్నాము. ఎంత భయంకరమైనటువంటి యెషయా గ్రంథంలోకి వెళ్దాము. 11వ అధ్యాయంలో ఈ భయంకరమైన శ్రమలో నుంచి బయటికి ఎలాగ తెప్పించగలమన్నప్పుడు ప్రొఫెటికల్గా మనకు ఇది 11వ అధ్యాయంలో 1వ వచనంలో యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును అంటే దేవుని నుంచి ఒక విమోచన పథకము, ఒక విమోచన ప్రణాళిక దేవుడు సిద్ధపరుస్తున్నట్లు ఈ 11వ అధ్యాయంలో ఆయన చూస్తున్నాడు. ఇదంతా కూడా మన యేసు ప్రభువుని గురించి మనం పోల్చుకోవచ్చు ఈ వచనాలన్నీ కూడా. మరి ఆయన ఉద్దేశం ఏంటంటే 11వ వచనంలో చూడండి, 11వ అధ్యాయం 11వ వచనంలో అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రులను, కూషుల నుండి, ఏలాంల నుండి, షిన్నర్ల నుండి, దేవుడు వెళ్ళగొట్టిన ప్రాంతాల నుంచి విడిపించి రప్పించుటకు రెండవ మారు చేయి చాపును. ఇంకా 12వ వచనంలో జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము, సిలువ ధ్వజం ఈరోజు మనకుంది. మన ధ్వజము సిలువ. తిరిగి రండని పిలుస్తున్నాడు ఆయన. ఇది ప్రొఫెటికల్గా ఉంది. ఈ మాటలు చెప్పబడిన తర్వాత దేవుడు చాలా ఒక గొప్ప ప్రణాళిక ద్వారా వాళ్ళందరూ విమోచిస్తాడు. అష్షూరు రాజుకు మన మాటల్లో చెప్పాలంటే తోలు ఒలిచాడు దేవుడు. ఎంతగా తన శ్రమలు పెట్టాడో తన ప్రజలను, అంతగా దేవుడు వారిని శిక్షించాడు. అష్షూరు రాజు శిక్షించాడు. నీకు సరే సెలవు ఇచ్చాను నేను, ఆయన వారు విర్రవీగిపోయారు. అష్షూరు రాజు వెరీ క్రూయల్ పీపుల్. వాళ్ళు ఎగతాళి చేయడం మొదలుపెట్టినారు. నిన్ను ఎవరు విడిపిస్తారు? నా చేతుల నుంచి విడిపించేక మిమ్మల్ని ఎవరు? మీ దేవుడు కూడా మీరు మీ హిజ్కియా చెప్తున్నాడా? హిజ్కియా మాటలు నమ్ముతారా మీరు? దేవుడు విడిపిస్తున్నాడని హిజ్కియా చెప్తున్నాడు. హిజ్కియా మాటలు విని మీరు మోసపోతారా? మిమ్మల్ని ఎవరు విడిపించలేదు మా చేతిలోంచి, మిమ్మల్ని మేము లయము చేస్తామన్నట్టుగా కఠినమైన మాటలు వారికి ఉపయోగించాడు. ఇవన్నీ దేవుడు వింటా ఉన్నాడు పైన. అష్షూరీయులను చూడండి 12వ వచనంలో అదే జనములు పిలుచుటకు ఆయన ధ్వజము నిలబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయను. భ్రష్టులైన ఇశ్రాయేలీలను పోగు చేయను. ఒకసారి రాజులు 19వ అధ్యాయంలోకి వెళ్దాం. 2 రాజులు 19 35వ వచనం ఒకసారి చూద్దాము. ఎప్పుడైతే అంటే పైన కొంచెం ముందు హిస్టరీ టైం అయిపోతుంది కనుక నేను అంటే వారు గర్వంగా మాట్లాడారు. ఈ 19వ అధ్యాయం అంతా హిజ్కియాతో వాళ్ళు చాలా గర్వంగా మాట్లాడిపో హిజ్కియా బట్టలు చింపుకుంటాడు, దేవుని దగ్గర పోయి మొర్ర పెడతాడు. ఈ అష్షూరు రాజులు మమ్మల్ని ఇంత కష్టపెడుతున్నారు ప్రభువా అన్నప్పుడు వెయిట్ అని చెప్పి యెషయా ప్రవక్తను హిజ్కియా దగ్గరికి పంపించాడు. ఆ దినాల్లోనే యెషయా ప్రవక్తకు దేవుడు సెలవిచ్చినట్టుగా ఆయనకు అనారోగ్యం కలిగింది. తర్వాత హిజ్కియా కూడా స్వస్థపరచబడ్డాడు. యెషయా ద్వారా వచనాలు ఆయనకు అందుతున్నాయి. హిజ్కియాకు ఈ వార్నింగ్లు ఇచ్చి పంపించి మిమ్మల్ని చంపేస్తామన్నట్లుగా వాళ్ళకి లయం చేస్తామని చెప్పినప్పుడు హిజ్కియా బట్టలు చింపుకొని ప్రార్థన చేసినప్పుడు యెషయా ద్వారా మాటలు పంపించి చివరికి దేవుడు నేను వాళ్ళ సంగతి నేను చూస్తాను అని చెప్పాడు. అది చూపిస్తాను మీకు. ఎందుకంటే మీరు కావాలంటే చదవండి, దేవుడు ఎంత గొప్పవాడని తెలుస్తుంది. 35వ వచనంలో చూడండి. ఆ రాత్రి బయలుదేరి అష్షూరు వారి జొచ్చి 1,80,000 మందిని వైప్డ్ అవుట్ ఫ్రమ్ ద సర్ఫేస్. దేవుడు లేపేశాడు. నీ పక్షాన్ని నిలబడతాడు. నీవు ఆయన వైపుకి వస్తే, నీ హృదయాన్ని చింపుకొని ఆయన వైపుకు రా. నీ హృదయాన్ని సిద్ధపరచుకొని ఆయన వైపుకి వస్తే ఆయన నీకోసం నిలబడతాడు. ఒకవేళ ఆయన కోపం వచ్చింది, ఆయన కోపం చల్లారు అని చూడండి. యెషయా 11వ అధ్యాయంలో ఏముంటుంది? 1 వచనంలోనే 12:1 వచనంలో ఆ దినమున మీరు ఎలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడినావు. అవును ప్రభువా, అయితే నీ కోపం చల్లారేను. దేవునికి కావాల్సింది పశ్చాత్తాపం. నా జనులారా తిరిగి రండి. ఎప్పుడైతే
ఈ అష్షూరు రాజులు ఇంకా భయంకరంగా చనిపోయినాడు. ఎవరు? ఈ అష్షూరు రాజు. ఈ మళ్ళీ విల్ గో బ్యాక్ టు కింగ్స్, అదొక వచనం చూపించి నేను ఐ కమ్ బ్యాక్ ది హియర్. చూడండి 35 తర్వాత ఏమైంది? అష్షూరు రాజు అయిన సన్హెరీబు తిరిగిపోయి నినవే, ఈ నినవే ప్రాంతం అంతా కూడా అష్షూరీలకు సంబంధించింది. అష్షూరు రాజులంతా అటువంటి వారే, ఆ ఏరియా వారే, నినవే పట్టణం సంబంధించిన వాళ్ళే. చూడండి, నినవే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకును తన దేవతల మధ్య కూర్చుండగా అతని కుమారులైన, ఆ పేర్లు మనం చదవలేము స్పీడ్గా, ఖడ్గముతో అతన్ని చంపి, ఆ మాట ముందుగానే చెప్పాడు, మీరు గమనించండి, అవునా కాదా, నీ కుమారుడిని చంపుతాడని కూడా చెప్పాడు. నీకెందుకు, నువ్వు ఊరుకో అని చెప్పినాడు. నువ్వు సైలెంట్, వాళ్ళు జవాబు కూడా చెప్పొద్దని చెప్పాడు. హిజ్కియా దగ్గరికి వచ్చి వారు గర్వపు మాటలు పలికితే అష్షూరు రాజులు సంబంధించిన వాళ్ళు సేవకులు వచ్చి మా సార్ ఇట్లా చెప్పినాడు అని చెప్తే దేవుడు చెప్తాడు, వాళ్ళకి ఏం జవాబు చెప్పొద్దు, నీకు వాళ్ళ సంగతి నేను చూసుకున్నాడు. 180,000 మందిని చంపేశాడు. అష్షూరు రాజు ఎవరైతే తను తాను హెచ్చించుకున్నాడో ఆ అష్షూరు రాజు తన సొంత కుమారుల చేత చంపబడ్డాడు. ఇప్పుడు మనం వద్దాం 12వ అధ్యాయంలోనికి, యెషయా గ్రంథంలోనికి వద్దాం. ఆ దినమున ఇది కావాలండి ఆయనకు. గాడ్ వాంట్స్ టు బీ ప్రైజ్డ్. ఏమంటారా? ఏమని చెప్పాలంట? ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నన్ను రక్షించేవాడు ఆయనే. అది ఆయన తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని తెలుసుకునే ఆయన నుంచి ఏమనుకుంటున్నాడు తెలుసా? నన్ను తెలుసుకో బాగా అంటున్నాడు. నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పాదము, ఆయన నాకు రక్షణాధారం. ఇది తెలుసుకోవాలని ఆయన ఇష్టపడుతుంటున్నాడు. హౌ మచ్ యు నో. ఇంకా ఏమంటున్నాడు? మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందరు. ఆ దినమని మీరు ఎలాగొందరు. ఇవన్నీ ప్రవచనాలు. ఆ దినమని మీరు ఎలాగొందరు. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను, ఆయన నామమును ఘనమైనదని జ్ఞాపకం తెచ్చుకొనుడి. 6వ వచనం చివరిలో, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఇది ఆయనకు కావాల్సింది. హౌ మచ్ వీ నో గాడ్. మనం చాలాసార్లు మనకు జ్వరం వచ్చింది, జ్వరం బాగైందని మనం సాక్ష్యం చెప్తాం. యేసుప్రభు నాకు సహాయం చేశాడు, నాకు జ్వరం పోయింది. ఏదో ఇల్లు కన్స్ట్రక్షన్ ఉంది, దేవుడు సహాయం చేశాడు. ఉద్యోగంలో కష్టం వచ్చింది, ఉద్యోగం కోసం ఎదురు చూసాం, ఉద్యోగం అన్నీ బాగానే ఉన్నాయి. నువ్వేం చెప్తున్నావు దేవునికి? జ్వరం పోయినందుకు థ్యాంక్స్ చెప్తున్నావు. ఆయన ఏమేమి ఇచ్చినాడో అన్నిటికీ థ్యాంక్స్ చెప్తున్నావు. మళ్ళీ దేవుడు నీకు థ్యాంక్స్ చెప్పొద్దా? దేవుడు నీకు థ్యాంక్స్ చెప్పొద్దా? దేవుడు ఏ విధంగా నీకు థ్యాంక్స్ చెప్తాడు? దేవుడు కూడా చెప్పాలి కదా నీకు థ్యాంక్స్. మళ్ళీ నువ్వేం చేసావని చెప్తాడు దేవుడు. నువ్వేం చేసావని దేవుడు థ్యాంక్స్ నీకు చెప్తాడు. ఉంది, ఏం తెలుసుకుంటాడు కావాలంటే ఆయనకు. ఇర్మియా గ్రంథం చూద్దాం ఒకసారి, 9వ అధ్యాయం. 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నువ్వెంత ఆయనను తెలుసుకుంటే ఆయన అంత ఆనందిస్తాడంట. దేవుడు డైరెక్ట్గా ఒక మాట చెప్పాడు యేసుప్రభు గురించి. ఎప్పుడు? ఈయన నా ప్రియ కుమారుడు. ఆ మాట మనతో చెప్పాలా? మనతో వద్దా ఆ మాట? మనం ఎప్పుడు ఎందుకు? యేసుప్రభుకి ఏమా ఉద్యోగం, ఏం కావాలి ఆయనకు? ఏం కావాలి? దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? యేసుప్రభులాగా అంటే ఆయన చెప్పుల వారు కూడా విప్పలేమనుకోండి. ఆ విధమైన మనస్తత్వం మనం యేసు వంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలని. యేసుప్రభు ఇట్లా చూశాడంటే ఆయన కంట్లో నీళ్ళు వస్తున్నాయి. దేనికి వస్తున్నాయి? అయ్యో కొరజీనా, అయ్యో ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి ఆయనకు? ఆయన వచ్చిన పని ఏంటి? నశించిపోతున్నా దాన్ని వెదకి రక్షించడానికి ఆయన ఉద్దేశమే అది. అటువంటి వాటి ఎందుకు ఆయన ఆనందిస్తాడు. ఎంత తెలుసు నీకు?
తండ్రి అయిన దేవుని మనస్సు ఎంత తెలుసు నీకు. భూమి మీద కృప చూపుచున్నవాడు ఆయన అని ఎంత తెలుసుకున్నావు. నువ్వు చిన్న మనకు అర్థమయ్యే భాషలో ఉంటాం. మన స్నేహితుడిని మనము కొన్నిసార్లు ఆర్థికంగా మనకు అవసరమైనప్పుడు ఒక 1000 రూపాయలు అడుగుతాం, తీసి ఇచ్చేస్తాడు. ఎంత నమ్మగలవు నీ స్నేహితుడిని? 1000 రూపాయల వరకేనా? 50 కోట్లు అడగగలవా నువ్వు ఆయన్ని? ఒకవేళ ఉండొచ్చేమో అనుకుందాం. 50 కోట్లు అంత లేదు, 1000 రూపాయలు ఓకే. దేవుని నువ్వు ఎంత నమ్ముతావు? ఎంత అడగగలవు? ప్రభా 50 రూపాయలు, 100 రూపాయలు చాలు ప్రభా, పారాసిటమాల్ మాత్రం చాలు ప్రభా. ఎంత నమ్మగలవు నువ్వు? ఒక యాజకుడు, ఆయన కుమార్తె చనిపోయింది. యేసు ఆల్రెడీ దారిలో వస్తున్నాడు, పిలుస్తుంటాడు. ఆయన నడుచుకుంటూ వస్తుంటే మధ్యలో ఒక ఆమె వచ్చి వస్త్రం ముట్టుకుంది. అక్కడ కొద్దిగా టైం వేస్ట్ అయింది ప్రభువుకి. ఆ లోపల ఆ సమాజం కుమార్తె చనిపోయిందని SMS వచ్చింది. అప్పుడు ఏం చెప్పినారు శిష్యులు? ప్రభువా ఎవరితో? ఆ యాజకుని, ఇంకా బోధకుని ఏమి శ్రమ పెట్టవద్దు, ఇంకా ఆయన ఏం తొందర చేయొద్దు, నువ్వు నీ కుమార్తె చనిపోయింది, ఇంకేం లైట్ తీసుకో అంటారు. యేసు వినడా? వింటాన్నాడు. ఏమన్నాడు తెలుసా? నమ్మిక మాత్రము. అప్పుడు దేవుని మహిమను అది ఏంది కొంచెం సీరియస్ కండిషన్లో ఉందంటే పడి ఆయన కన్నీరు ఇచ్చి మనం ప్రార్థన చేస్తాం. అదేంది మ్యాటర్ లేదు. ఇప్పుడు సర్టిఫికెట్ ఇచ్చేసినారు, అయిపోయిందని. ఇంక ఎట్లా నమ్మకం? యేసులో కోరుకునేది అదే. నువ్వు నమ్ముతావా? ఎంత నమ్ముతావు? నువ్వు చెయ్యి దాటిపోయినా నువ్వు నమ్ముతావా? ఎంత తెలుసు నీకు యేసుప్రభు గురించి? ప్రభా ఓకే, జ్వరం వచ్చింది, ఓకే ప్రభా అని అడుగుతా. నేను లోకంలో ఎవరు బాగా చేయలేరంటే నేను ఇంకా లాస్ట్ సిద్ధపడతాం అన్నీ కదా, ఆస్తిపాస్తులు రాసేసుకుంటా అవి ఇవి కదా. దేవుని వైపు మనం తిరగాలి కదా. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఎంత నీవు తెలుసుకున్నావు. హౌ మచ్ డిడ్ యూ నో? ఆయన ఎంతగా నువ్వు తెలుసుకుంటే అంతగా ఆయన వాటిలో ఆనందించేటువంటి దేవుడు కోరుకునేది అదే. విశ్వాస జీవితంలో శ్రమలు, శోధనలు, పరిశోధనలు తప్పకుండా వస్తాయి. అయితే దేవుని యొక్క ప్రణాళికలో విడుదల కూడా ఉన్నది. ఒకవేళ అష్షూరు రాజుల వల్ల శ్రమ రావచ్చు మనకు. ఆత్మీయ జీవితంలో సరి చేసుకున్న తర్వాత నా రక్షణాధారం నీవే అని తెలుసుకుంటాం. అది దాటిన తర్వాత, ఆ అభ్యాసంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత నీవు కదా నన్ను బయటికి నడిపించింది, ఎంతగా నువ్వు మహింపరుస్తావు దేవుణ్ణి. ఎంత గొప్ప భాగ్యం. దేవుడు అటు మీద సంతోషిస్తాడు. ఈ 12వ అధ్యాయం అంతా కూడా యెషయా గ్రంథంలో అది అంతకుముందు ఏం జరిగింది, ఎందుకు ఇంత ఆ దినమున మీరు ఇలాగ, నాకు అప్పుడు వెనక్కి వెళ్ళాను. నేను కొంచెం ముందు పోయి వెనక్కి పోయింది. ఏ దినము ఎందుకు ఇలా చేస్తే అష్షూరు నుంచి నేనైతే ఎక్కువ స్టడీ చేయలేదు, కానీ వాళ్ళు ఒకరు అన్య రాజులు ఎక్కడో వాళ్ళు ఎదురుపడినారు, వాళ్ళకు ఇబ్బంది కలిగించినారని అనుకున్నానే తప్ప ఇంతగా వాళ్ళని శ్రమపరిచినారని. అయితే దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు. శ్రమకు అప్పగించినా కానీ ఎవరైతే తన జనులను ఇబ్బంది పెట్టినారో దేవుడు వాళ్ళని దూరపరిచినారు. మరి అన్నటి కథలు తర్వాత వెతికాను, అష్షూరాజుల తర్వాత కనపడలేదు. ఇంకా చదవాలి. అష్షూరాజులు అక్కడ మళ్ళీ బయలుదేరినారు, ఎక్కడైనా కనపడినా లేదు. అక్కడికి దేవుడు ఎండ్ చేసేసాడు. వాళ్ళ నుంచి బయటికి తీసుకొచ్చేసాడు. అష్షూరాజులు హతం చేసేసాడు. వాళ్ళ నుంచి 2వ మారు అనే మాట ఉంది. ఒక్కసారి 11వ అధ్యాయంలో చూడండి, అదొక మాట చూపిస్తా. యెషయా గ్రంథంలోనే అది చూడండి. ఆయన ఏం చేస్తాడు? ఎన్నో వచనం అంటే వెనక వస్తే 15వ వచనం, 11వ అధ్యాయం 15వ వచనం. మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క ఆఘాతమును నిర్మూలము చేయును, వేడిమి కల తన ఊపిరిని ఊదును. ఇప్పుడు అప్పుడు సముద్రం కదా, ఇప్పుడు ఏం చేస్తాడంట? యూఫ్రటీస్ నది మీద తన చెయ్యి ఆడించును, 7 పాయలుగా దాన్ని పాదరక్షలు తడవకుండా అట్లా చేస్తానంటాడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? భూమికి ఆకాశాన్ని మధ్య దూరాన్ని జేనతో కొలుస్తాడంటాడు. సముద్ర జలాలను మన కప్పులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి గ్లాస్తో కొలుస్తాం, ఆయన చేత్తో కొలుస్తాం. అనంతుడా, లైట్ స్పీడ్ కంటే గెలాక్సీ ఎక్స్పాండ్ అవుతుంది. లైట్ వెళ్తూ ఉంటుంది, ఎంత స్పీడ్గా వెళ్తుంది దానికంటే స్పీడ్గా ఎక్స్పాండ్ అవుతుంది. గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ అండ్ నౌ ఈవెన్ యూనివర్స్ ఈజ్ ఇన్ఫైనైట్. అవర్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్.
ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫైనైట్, దెర్ ఈజ్ అన్ ఎండ్. అవర్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్, అనంతుడు ఆయన. కానీ ఎంతగా మన కోసం వచ్చాడు. మన ఆయుష్కాలం ఎంత? గట్టి బలం ఉంటే డీ ప్రోటీన్ ఎన్సూర్ తాగితే 80, బలం ట్యాబ్లెట్లు వేసుకుంటే 90, తర్వాత తప్పదు. కానీ దేవుడు ఈ జీవితానికి ఎంత ప్రొటెక్షన్ ఇస్తున్నాడు ఆయన. హీ వాంట్స్, హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ ఏంజల్స్, హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ ఏంజల్స్. ఏంజల్స్ తప్పు చేసి ఏం చేస్తాడో తెలుసా? యూదా పత్రికలు చూడండి. నాకు 5 నిమిషాలు టైం ఉంది, ఏమని చెప్తా. యూదా పత్రికలు చూద్దాం ఒకసారి. అంటే దేవుని కృప చూడండి. అయ్యో నేను అది లేకపోతున్నాను. చదవండి. దేవదూతలు తన ప్రధానత్వమును నిలుపుకొనక అయిపోయింది, ఫిక్స్. దేవదూతలను వదిలిపెట్టాడు. దేవదూతల్ని తప్పు చేసిన దేవదూతలకి ఏం లేదు, ఇంకేం లేదు, అంతే. మరి బంధించేయడము, తీర్పులోకి పెట్టడమే. కానీ మనకేముంది? మనకు రక్షకుడిని పెట్టాడు. ఎంత మనము మట్టి పురుగులము, మనల్ని ఆయన జ్ఞాపకం చేసి ఎంత కృప. అయితే మనము తెల్లవారు జ్ఞాపకం వస్తే ప్రార్థన చేయం, మెలకు వస్తే. నాకు ఎన్నోసార్లు మెలకు వచ్చింది. ఎందుకు మెలకు వచ్చింది అనుకుంటా, మోకాల్లో ప్రార్థన చేసేవారు నిద్ర రాదు మళ్ళీ. దేవుడు మెలకును ఇస్తాడు. కొంతమంది విశ్వాసాలకు పొద్దున్నే లేపుతాడు ఆయన 4:30కు 3 గంటలకు 5. ఎందుకు ఇలాగ లేపినాడు అనుకుంటాం. ప్రార్థన చేసాక నువ్వు చేయకోకుండా అట్లే పనుకున్నావు అనుకో, ఆ రోజు కొలాయిలో నీళ్ళని రావు, ఏదో ప్రాబ్లం అవుతుంది. అంటే దేవుడు అవకాశం ఇస్తాడు ప్రార్థన జీవితాన్ని పెంచుకోమని. వీ నీడ్ టు ప్రే. దేవుడు ఇచ్చే అవకాశాలని మనం, దేవదూతలకు లేని అవకాశం, క్షమాపణ లేదు దేవదూతలకు, ప్రక్షాళన లేదు. మనకున్నది దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ. ఆయన చేతులు ఇంకా చాపబడి ఉన్నాయి. తప్పు ఒకవేళ చేసినామని అనిపిస్తే నా జీవితంలో తిరిగి రావాలి. నేను అంటాను, ఒక సమస్య, ఒక శోధన, ఒక పాపము నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నట్లయితే ఇది కాదు అనుకోవద్దండి. నేను ఒకదానికి చిన్న సూత్రం చెప్తా. ఆ సమస్యను యేసుప్రభువుకు చెప్పండి. ప్రభువా, దీన్ని నేను జయించలేకపోతున్నా, ఈ సమస్యను నేను దాటలేకపోతున్నా, నా వల్ల కావడం లేదని నువ్వు ధైర్యంగా చెప్పగలిగితే దేవుడు అక్కడి నుంచి నేను తీసిపెట్టేస్తాడు. ఆ ప్లేస్లో కూడా ఉంచాడు నిన్ను. ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు రోజు సమస్య, రోజు ఆయన పొద్దున్నే చేసి ప్రార్థన చేసుకుంటుంటే శోధన ఇంట్లోనే. ప్రతిరోజు ఆయన చూసి ఒకరోజు ఫైనల్ డే, ఎస్ ఆర్ నో పట్టుకున్నా, తండ్రి అయిన దేవునికి విరోధంగా నేను పాపం చేయను. మళ్ళీ పెట్టినాడు దేవుడు అక్కడ. అదే ఇంట్లో పెట్టినాడా? ఎక్కడ పెట్టినాడు? సంబంధం లేకోకుండా ఎక్కడ పెట్టాడు? జైల్లో పెట్టాడు. అయిపోయింది, సమస్య పోయింది. నీకు హ్యాపీ కదా, హాయిగా ప్రార్థన చేసుకోవచ్చు. అర్థమైందా మీకు? దేవుడు చేసేటి పనులు ఇట్లాంటివే. నువ్వు అనుకోవచ్చు, దేవుడు నాకు ఇంకా కొంచెం కష్టం పెట్టినాడు, ఇక్కడ బాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉండే ఇంట్లో, ఇప్పుడు జైల్లోకి వచ్చినాను. నో, దేవుడు ఇంకో దాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు అక్కడ. నీవు దేనికైతే బాధపడినావో, దేవుని ఎదుటైతే నువ్వు ఎప్పుడైతే స్టాండ్ తీసుకొని ప్రభువా నన్ను తప్పించని దేవుని కోసం నిలబడ్డావో, ఇంకా నేను అక్కడ పెట్టడు. పాస్ అయిపోయినాడు. ఎన్నిసార్లు పాస్ కావాలి? ఇంకా ఎగ్జామ్ పాస్ అయిన ఎగ్జామ్ ఎవరు రాస్తారు ఇక్కడ? ఓ ఎగ్జామ్ పాస్ అయ్యావు నువ్వు, మళ్ళీ రాస్తావు పోయి, ఇంకెందుకు రాస్తావు? మళ్ళీ 10th క్లాస్ రాస్తావా? అయిపోయింది. ఒకసారి పాస్ అయిపోయావు. అబ్రహాము ఒకసారి పాస్ అయినాడు కుమారుని విషయంలో, మళ్ళీ పెడతాడా? మళ్ళీ తర్వాత కేతురాని పెళ్ళి ఇంతమంది పుట్టినారు, మళ్ళీ అందరూ చంపుకోమని చెప్తాడా? నో, ఒక్కసారి ఏదో అందరూ విశ్వాస తండ్రి అయిపోయినాడు. నువ్వు పాస్ అయ్యావా? దేవుని కోసం నువ్వు నిలబడితే, ఒకవేళ నీ సమస్య, ఒకవేళ పాపం అనేది నిన్ను పట్టి పీడిస్తూ ఉంటే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అదొక్కటే సూత్రం. నువ్వు ఆయన దగ్గర పోయి ఒప్పుకోవాలా, నా వల్ల కావడం లేదు ప్రభువా, నువ్వు ఏం చేస్తావు నాయన, నీ యథార్థ హృదయం కావాలా, నువ్వు జయిస్తావా సంగతి తర్వాత. నీకు అనవసరం, జయింపు నీది కాదు, జయం నీది కాదు, జయం ఇచ్చేవాడు ఆయన. నువ్వేం చేయాలి? ఆయన దగ్గర పోయి
నా సమస్య ఇది ప్రభు, నేను తట్టుకోలేకపోతున్నాను రోజు అంటే నిన్ను తీసి దూరంగా పెడతాడు. ఒంటరిగా ప్రార్థన చేసుకున్నట్లు ఒక జైలు ఇస్తాడు నీకు. 2 ఏళ్ళు ఆయన జైల్లో ఉన్నాడు. 2 ఏళ్ల తర్వాత దేవుడు అద్భుతంగా ప్రధాని చేసేసాడు. మర్చిపోయారు, ఎవరో హెల్ప్ చేస్తామన్నారు, బయటకు పోతే చెప్పండి సార్ నా గురించి అంటే వాళ్ళు మర్చిపోయినారు. దేవుడు ఫరో దగ్గర నుంచి కళను పంపి ఎవరు చెప్పలేనటువంటి కళ ద్వారా తిరిగి దేవుడు ఆయన గొప్పగా చేశాడు. దేవుని మార్గాలు చాలా ఉన్నతమైనవి. ది మోర్ యు నో గాడ్, ది మోర్ యూ బికమ్ లైక్ హిమ్. అందుకే ఆయన స్వరూప్యంలోనికి మనము మారాలంట. మనకు ఆధిక్యతనిచ్చాడు. మన చిన్న వయసు మనది 50, 60, 70 సంవత్సరాలు. ఈ వయసులో మనం పోరాడతాం. మన వయసు అయిపోతుంది. నేను ఇప్పుడు 57లో ఉన్నా. నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా. ఎప్పుడు పోతాము? కానీ పోయినప్పుడు ఆయన దగ్గర నిలబడినప్పుడు నా కోసం నువ్వేం చేసావంటే, ఉన్న జీవితంలో ప్రభు కోసం చేసిన జీవితమే పరలోకంలో. కానీ నువ్వెంత సంపాదించుకున్నావు అనేది కంటే 4 రాళ్ళు పరలోకానికి తీసిపోయేటువంటి 4 సజీవమైన రాళ్ళైనా కూడా నీ అకౌంట్లో ఉండాలి. 4 ఆత్మలు పరలోకాన్ని నువ్వు తీసిపోయినటువంటి ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడితే ఆయన సంతోషిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువు, ఈ ఉదయకాలం మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సంఘంలో నాకు ఇచ్చినట్టు మంచి సహవాసాన్ని బట్టి, నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఈ సంఘమును ఆశీర్వదించండి, పరిచర్యను అంతటిని దీవించండి. వచ్చుతున్న ప్రతి విశ్వాసిని బలపరచండి నాయన. లోతుగా నీ కొరకు మరి తమ హృదయాలతో మిమ్మల్ని ఘనపరిచి మీ శక్తిని అనుభవిస్తూ మీ కొరకు అనేకమైన ఆత్మలు సంపాదించు బలమైన సాధనాలుగా ఈ సంఘస్థులు అందరినీ వాడుకొని ప్రార్థిస్తూ, దైవజనులు అశయ్య గారిని మరి పాస్టర్ అమ్మను మీరు దీవించండి. మీరు చేస్తున్న అనేకమైన అద్భుతాలన్నిటి బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సంఘంలో మీరు జరిగిస్తున్న ఆశ్చర్యమైన కార్యములన్నిటి బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ సంఘము ఈ పట్టణంలో ఒక మూల కంబంలాగా ఉండున్నట్లు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.